మా ఇంట్లో జొన్న కంకిని ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా! అది ఈరోజు ఎండిపోయిందండి. ఎండిపోయి జొన్నలు రాలిపోతున్నాయి. అంటే ఇంక అది లాస్ట్ స్టేజ్‌కొచ్చేసి ఇంక తీసేయాలనుకుంటా బహుశా. అందుకని పొద్దున్నే మా అబ్బాయితో కలిసి దాన్ని కట్ చేయాలని చూసాం. కత్తితో కట్ చేస్తుంటే అది అసలు కట్ అవ్వట్లేదు. చాలా గట్టిగా ఉంది. కాకపోతే ఎండిపోయింది కాబట్టి విరిచేస్తే విరిగిపోయింది కంకి మొత్తం. హ్మ్. అది కొంచెం కొంచెం రాలుతుంది. ఇంకా వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు కట్ చేద్దామని. చూడండి అసలు ఎంత బాగున్నాయో. కంకి నిండా వచ్చాయి జొన్నలైతే ఫుల్‌గా ఉన్నాయి. అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో మేము ఈ జొన్న కంకిని నోటీస్ చేసాం. అది మాకసలు ఫస్ట్ తెలియలేదు. చెరకేమో అనుకుని దాన్ని అలానే ఉంచేసాం. చూద్దాం అసలు ఏమొస్తుందో అని. అక్టోబర్ ఫస్ట్ వీక్‌కి కంకి రావటం స్టార్ట్ అయింది. అక్టోబర్ ఎండింగ్‌కి పూర్తిగా జొన్నలు దాని నిండా వచ్చేసాయన్నమాట. చాలా కలర్‌ఫుల్‌గా మంచి గ్రీనిష్ కలర్‌లో ఎంత బాగున్నాయో. చాలా హైట్ వచ్చిందండి. ఒక ఫ్లోర్ లెంత్ వచ్చింది. మా వాడు దాని పక్కన నుచ్చెనేసుకొని నుంచొని మరీ ఫోటో తీయించుకున్నాడు. చాలా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్. డిసెంబర్‌లో ఇప్పుడు అవి రాలిపోతున్నాయి. అంటే ఇంక అది తీసేయాలన్నమాట. అందుకని కంకి కట్ చేసేసాము. అది మీకు ఒకసారి చూపిద్దామని వీడియో పెడుతున్నాను. మా పాప అయితే దాన్ని ఒలవడానికి చాలా ట్రై చేసింది. మరి నిజంగా జొన్నలు ఎలా ఒలుస్తారనేది నాకు ఆ ప్రాసెస్ తెలీదు. నేనెప్పుడు జొన్న కంకిని డైరెక్ట్‌గా చూడలేదు. బయట మార్కెట్‌లో కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళం తప్ప జొన్నలైతే మా ఇంట్లో పండించుకోవడం ఇదే ఫస్ట్ టైం. చూడండి ఒక్క కంకికి ఎన్ని జొన్నలొచ్చాయో. ఇవి పచ్చ జొన్నలు ఎంత బాగున్నాయో.